ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలా చేసుడు మంచిగానే ఉన్నది కానీ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంగతి ఏంది? అవి ఎట్లా పంచుతారు, ఎప్పుడు పంచుతారు, వాటికి దరఖాస్తు పెట్టిన వాళ్ళకి ఏమి ఇస్తారు అని ఎన్నో డౌట్లు ఉన్నాయి అబ్బా. సర్కారోళ్ళు చెప్తే గానీ క్లియర్ కావు. ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. హైదరాబాద్ లా డబల్ బెడ్రూమ్ ఇండ్ల కథ ఎట్లున్నదంటే కట్టిండ్రు, పంచిండ్రు, పడవ పెట్టిండ్రు. హౌ 1,00,000 ఇండ్లు కట్టిస్తామని 69,000 కట్టి 66,000 వంచి ఇంటి తాళాలు కూడా ఇచ్చిన పాలు వంగించుకునే భాగ్యం రాలే పబ్లిక్ కు. ఇంకెన్నడు దోల్తారని ఇండ్ల పట్టాలు పట్టుకొని జిహెచ్ఎంసీ ఆఫీస్ కు వస్తున్నారు. ఎన్నడు పోవాలనో చెప్పుర్రని. ఇల్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు, మీకు ఫోన్లు చేస్తారు, మీకు మీరు వచ్చి గృహప్రవేశాలు చేసుకోవచ్చు అవి చెప్పారు సార్. మాకు 7 నెలల నుంచి ఏది లేదు. నేను 15 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటా, చూస్తూ ఉంటా. అక్కడ పని అవుతుందా అంటే పని లేదు, ఏం లేదు, ఇంకా మీకు టైం పడుతుంది అని చెప్తున్నారు. మాకు తాళాలు ఇచ్చింది, ఇంట్లో పోతామంటే ఇంకా టైం పడతారు అని చెప్తున్నారు. అని మాకు ఇస్తారా ఇవ్వరా, మేము ఇంత కిరాయిలు కట్టుకొని మేము ఉండలేము. ఆడ ఎలక్షన్ల ముంగట మాత్రం మీటింగ్లు పెట్టి ఆడ వంచుతున్నాం, ఈడిస్తున్నామని రువ్వడి చూపించిండ్రు. ఎన్నడో గట్టి ఉత్తగానే పెట్టే వరకు లిఫ్టులు ఖరాబ్ అయినాయి, పైపులు వలిగినాయి, డోర్లు ఊడ్చినాయి, ఆగమాగమున్నాయి. అందుకే పట్టాలిచ్చి పాదం పెట్టనిస్తలేరు. ఇవన్నీ రిపేర్లు చేయాలంటే ఓ 100 కోట్ల దాకా కావాలని ఆఫీసర్లు చెప్తున్న మాట. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్టుగా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించిన నిధులు కేటాయించి వెంటనే మా పనులు ప్రారంభిస్తే కనుక మేము వెంటనే వెళ్తాము. ఈ రిపేర్ల పైకం 100 కోట్లు పెడితే 1000 ఇండ్లు కట్టొచ్చు. పాత సర్కార్ లాపర్వ చేయబట్టి పైకం బాయే, పబ్లిక్ ఫాయిదా కాకపాయే.